క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగితే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జిఎస్టిపి వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్ గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్ గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటివరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.